తల్లిదండ్రులను ఏడిపించడానికే పుడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తారు వాళ్ళు? తల్లిదండ్రులను ఏడిపించడానికే పుడతారు. కారణం ఏంటంటే బాల్యములో మనం వారికి మంచిని నేర్పించకపోతే, ఏమండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసేపుకి ఎవరు నేర్పించుంటారో, ఎవరు ప్రోత్సాహం చేసి ఉంటారో? తండ్రి లేడు, తల్లి లేదు, దాయాదులు లేరు, అన్నదమ్ములు లేరు. మరి ఈ సృజనాత్మకత అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రోత్సాహం చేసేవాళ్ళు, నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సాహం చేసేవాళ్ళు ఎవరు లేకపోయినా ఏ రీతిగా యేసేపు ఫలించాడంటే ఆయన యొక్క జీవిత విధానమే ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటా జీవిత విధానం అంటే, ఉన్నంత కాలం 17 సంవత్సరాలు తండ్రికి చేయదగిన పని ఆయన చేయగలిగాడు.